తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 2 నెలలు 3 నెలలు తిరగకముందే అనేక ఆరోపణలు చేసి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి పీకేసి ఇవాళ మాదిగ జాతిని అవమానపరిచిన వ్యక్తి కూడా ఆయనే. ఇవాళ మరి కేసీఆర్ గారు దేశానికి ఏం ఆదర్శం ఇవ్వబోతున్నాడు? కేసీఆర్ గారు దళిత జాతికి ద్రోహం చేసిన నేను 17% జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో దళితులకి ఒక్కటే మంత్రి పదవి ఇచ్చిన, కానీ అదే నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్న ఈ దేశంలో వారి క్యాబినెట్లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 12 మంత్రి పదవులు ఇచ్చి 2014లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి రాష్ట్రపతిని దళిత బిడ్డనే నియామకం చేసి దళిత జాతి ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. 12 మంది మంత్రులు, దేశంలో అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించారు.